ఈ సంబంధించి ఆందోళనలో స్టూడెంట్ దగ్గర మ్యారేజ్ పెట్టడానికి అవకాశం ఉందా లేదన్నటువంటి రీసెర్చ్ రెగ్యులర్గా అట్లాంటి పరిశీలన చేశారా? ఆ రోజుకి ఎగ్జిస్టింగ్ ప్రాజెక్టులు ఏదైతే టెండర్స్ పిలిచారో, ప్రాణహిత కావచ్చు, దేవాదులు కావచ్చు, ప్లెట్ఫో కెనాల్ కావచ్చు, కాంతాలపల్లి, ఆ పనులు పూర్తి చేయటానికి గ్యాప్ వచ్చింది, అర్ధంతరంగా మిగిలిపోయిన పనులు. ఆ పనులు పూర్తి చేయాలంటే ఆ కాంట్రాక్టర్లకే ఇవ్వాలా, లేదు ఎస్టిమేట్స్ బూస్ట్ చేసి ఎక్కువ చేసుకున్నారు అనుకుంటే మళ్ళీ స్విచ్ ఛాలెంజ్ ద్వారా కానీ రీటెండర్ తోట కానీ రివైజ్ చేసి అయినా సరే కొత్త టెండర్లు పిలవాలా. ఆ పనులు పూర్తి చేయడానికి మీ సబ్ కమిటీ యొక్క సూచనలు చేయమని చెప్పి మాత్రమే ఆ సబ్ కమిటీ యొక్క సారాంశం. దానికి సంబంధించి ప్యాకేజ్ వైజ్గా ఎగ్జిస్టింగ్ కాంట్రాక్టర్ అదే రేట్లకు చేస్తాను అని అంటేనేమో చేయమని చెప్పుకోండి. అతను కాదు మాకు రేట్లు ఎన్హాన్స్ అయినాయి కాబట్టి మాకు చెయ్యలేము అని అనుకుంటే ప్రజెంట్ ఎస్ఎస్ఆర్ తోటి మళ్ళీ టెండర్లు పిలవమని చెప్పాము. లేదు అబ్నార్మల్ చేంజెస్ ఉన్నాయి, లేకపోతే ఆ కార్యక్రమాన్ని వర్క్ని డివైడ్ చేసేదానికి అవకాశం లేదు అనుకుంటే దాన్ని ఏం చేయాలి? ఇటువంటివన్నీ కూడా టెక్నికల్గా పర్సూ చేసి మాత్రమే ప్రజలకు నష్టం లేకుండా, రాష్ట్రానికి నష్టం లేకుండా త్వరగా పూర్తి చేయమని చెప్పే రికమెండేషన్స్ ఉన్నాయి. ఆ రికమెండేషన్స్ను కూడా నేను రేపు కమిషన్కి పంపిస్తాను. కానీ అంతకంటే ముందు 15 రోజుల ముందు మార్చి 1న ఒక జీవో వచ్చింది. దీన్ని దానికి సంబంధం ఉందా? ముందు వచ్చింది ఏం జీవో అని చెప్తున్నారు మీరు? ముందు రీఇంజనీరింగ్ సంబంధించిన జీవో వచ్చింది. ఆ జీవో వచ్చిన తర్వాత మీరు సబ్కమిటీ ఫామ్ అయ్యారు. లేదు, ముందు మేడిగడ్డ శాంక్షన్ జీవో వచ్చింది, తర్వాత సబ్ కమిటీ రీఇంజనీరింగ్కి సంబంధించినటువంటి జీవో 15 రోజుల తర్వాత వచ్చింది. అది మీరు అర్థం చేసుకోవాలి, మీరు విశ్లేషించాలి. అంటే ఈ సబ్ కమిటీకను ఆ శాంక్షన్కి సంబంధం లేదని, రిమైనింగ్ ప్రాజెక్టులు రిమైనింగ్ వర్క్స్ యొక్క పునర్నిర్మాణం ఏ రకంగా జరగాలనేదే సబ్ కమిటీ యొక్క రెఫరెన్స్. దానికి సంబంధించే మేము సజెషన్స్ ఇచ్చాం. లేదు, అసలు ఆ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్సే లేదు. ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్ యొక్క స్థితిగతుల మీదనే. అందుకని నేను ఆయన గారు ఇంకా అసత్యాలు మాట్లాడటానికి ప్రయత్నం చేస్తే ఇంకా అబద్ధాలు హరీష్ అవుతాడు. నేను అందుకని మీకు చెప్పేది, నాకు అబద్ధం ఆడాల్సిన అవసరం లేదు. నాకు ఆ 4 ప్రాజెక్టుల యొక్క స్థితిగతులను మనం త్వరగా పూర్తి చేసుకోవాలి అని అంటే ఆ ఇంజనీరింగ్ వర్క్స్ని ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలో మీ సలహాలు సంప్రదింపులో డిపార్ట్మెంట్ని పరిశీలించి ఇమ్మన్నారు, ఇచ్చాము. ఇచ్చిన రిపోర్ట్ కూడా నా దగ్గర ఉంది. అందుట్లో బ్యారేజీలకు సంబంధించి, వేరే రకానికి సంబంధించి, కాళేశ్వరానికి సంబంధించి ఉంటే అది వేరే. రాలేదు. అందుకనే క్యాబినెట్కి వచ్చినట్టుగా ఏదన్నా ప్రూఫ్ ఉంటే గురువు గారిని ఇవ్వమని చెప్పండి. నేను ఆ ప్రాజెక్ట్ అంశాల్లోకి వెళ్తేనేమో ఇంకా వేరే రకంగా వెళ్ళాలి. నేను ఈ సబ్ కమిటీకి సంబంధించి రాజేందర్ గారి యొక్క ప్రకటనకు సంబంధించి మాత్రమే నేను క్లారిఫై చేయదలుచుకున్నా. ఎందుకంటే కమిషన్ విచారణలో ఉంది కాబట్టి, కమిషన్ యొక్క విచారణలో ఉండగా నేను దాని మీద వేరే రకమైన ప్రకటన చేస్తే అది మంచిది కాదనేది నా పర్సనల్ ఉద్దేశం. నేను లెటర్ జరిగిన వాస్తవాన్ని కమిషన్కి సుమోటివ్గా నేనే లెటర్ రాస్తా జీవోలతోటి. సబ్ కమిటీకి కాళేశ్వరానికి సంబంధం లేదు, కాళేశ్వరం క్యాబినెట్కి రాలేదు. ఈ 2 అంశాలు రాజేందర్ గారు తప్పు చెప్పారు కాబట్టి అది వాస్తవం కాదు, ఆ పెద్ద ఆయనకి తగదు అని చెప్తున్నా. యా ప్రజెంట్
ఆయన అఫీషియల్ గా స్టేట్మెంట్ ఇచ్చింది, క్యాబినెట్ నుంచి వచ్చింది ప్రతిదీ క్యాబినెట్ అప్రూవల్ జరిగిన తర్వాతనే దానికి సంబంధించిన ఫండ్స్ అని కూడా ఆయన గారు చెప్పింది నాకు సంబంధం లేదు. క్యాబినెట్కి వచ్చినట్టుగా ఆయన ఒక క్యాబినెట్ అప్రూవల్ ఇవ్వమనండి, లేకపోతే ఆయన రాసింది కూడా ఆ ఫైల్లో ఉంటుంది. కాబట్టి నేను కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క వ్యవహారంలోకి నేను వెళ్ళదలుచుకోలేదు. నా సబ్ కమిటీకి సంబంధించి, నేనున్న సబ్ కమిటీకి సంబంధించి ఈ యొక్క ప్రకటన కరెక్ట్ కాదు రాజేంద్ర గారిది. దాని టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ వేరు, ఆయన చెప్పింది వేరు. ఆయన అడిగింది కాళేశ్వరాన్ని గురించి. ఈ మిగతా ప్రాజెక్టుల యొక్క పునర్నిర్మాణ చేసినటువంటి సబ్ కమిటీ విషయాన్ని ఆయన కమిషన్ ముందు చెప్తున్నాడు. రికమెండేషన్స్ ఉన్నాయి, ప్రతి ప్యాకేజీకి ఉన్నాయి. అవన్నీ నేను కమిషన్కి పంపిస్తాను. అసత్యం కాదు, జరగనట్టుని జరిగినట్టుగా చెప్తున్నాను. అది మీరు విశ్లేషించాలి. నేను ఇంట్రడక్షన్లోనే చెప్పానుగా, నాకే అవగాహనకు రావట్లేదు ఆయన ఎందుకు అట్లా మాట్లాడిండని. అంత పరిస్థితి ఏమొచ్చింది అనేది కదా. మీకేమనిపిస్తుంది? అరే, నాకు అవగాహన కాలేదని చెప్పాను, నేను అమాయకుడిని కాబట్టి. మీకు దాని బ్యాక్గ్రౌండ్ మీకేమనిపిస్తుంది? అట్లా కాదు. కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి వెళ్తే క్రానలాజికల్ అది వేరే సబ్జెక్టు, అది కమిషన్ పరిధిలో ఉంది. ఆయన నిన్నిచ్చినటువంటి వాన్మూలంలో నాకు సంబంధం లేని సబ్ కమిటీ అది అప్రూవ్ చేసినట్టుగా, అది క్యాబినెట్ అప్రూవ్ చేసినట్టుగా ఆ పెద్ద ఆయన చెప్పటం అనేది అసంబద్ధం, అవాస్తవం. అది ఎందుకు చెప్పారు అనేది ఆయన విశ్లేషించుకోవాలి, ఆయన ఆలోచించుకోవాలి. దాని కింద మీరు చెప్పేటటువంటి ఏమన్నా ఉంటే అది మీకు ఆయనకి తెలియాలి. అది వచ్చింది చూపించమంటున్నా కదా, నేను చూపించగలుగుతా. డైరెక్ట్గా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ తోటి అది ఎగ్జిక్యూట్ అయ్యింది. ఓన్లీ రివైజ్డ్ ఎస్టిమేట్స్ మాత్రం క్యాబినెట్కి వచ్చినాయి 3 సంవత్సరాల తర్వాత. చేసేది ప్రెస్ మీట్లో చెయ్యం, బహిరంగంగా చెయ్యం. మాకు కూడా మీకు మాదిరి కొంత నియమావళి ఉంటుంది కదా. ఇదే లేదు, రాలేదు. ఉంది, మా రికమెండేషన్స్ ఉన్నాయి, రేపు కమిషన్కి పంపిస్తా. ఆయన ఇంటెన్షన్ నన్ను అడగలేదు. ఆయన అంత కాడికి వెళ్ళి ఎందుకు చెప్పాడు అనేదే ఇప్పుడు అసందిగ్ధం కదా. అందుకనే అంత గౌరవప్రదంగా ఉండే వ్యక్తి కూడా ఆ రకంగా ఎందుకు చెప్పాడు అనేది మీకు నాకు అర్థం కాని సమస్య. మీలో కొంతమందికి తెలిసి ఉంటే నాకు తర్వాత చెప్పండి.